కేవలం పోస్టర్పై రాజమౌళి పేరు కనిపిస్తే చాలు హీరో ఎవరా అని ఆలోచించకుండా థియేటర్లకు పరుగులు తీస్తుంటాం. అంతలా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అసలు ఈ ఒక్క పేరు చాలు, కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ ఇండియాలోనే రాజమౌళి అంటే ఒక బ్రాండ్. బాహుబలితో తెలుగు సినిమాను ఇండియా శిఖరాగ్రాన నిలబెట్టిన జక్కన్న త్రిబుల్ ఆర్తో ఇంటర్నేషనల్ లెవెల్కు తీసుకెళ్లాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో ఏకంగా పాన్ వరల్డ్ సినిమానే చేస్తున్నాడు. ఒకటి రెండు కాదు, ఏకంగా 120 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఏ రేంజ్లో సినిమా ఉండబోతుందో అన్న ఊహే గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది. SSMB29 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ ఇండియా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎస్, అసలు రాజమౌళి మహేష్ బాబు వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో సోషల్ మీడియా మారుమోగిపోతోంది. మహేష్తో సినిమా అనగానే ఎలాంటి కాన్సెప్ట్ తీస్తున్నాడు, హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తాడా, ఇలా ఎన్నో రకాల డౌట్లు. అలాంటి టైంలో మహేష్ గ్లోబల్ ట్రోటింగ్ కాన్సెప్ట్తో సినిమా చేస్తున్నాడని చెప్పడంతో ఆడియన్స్లో నెలకొన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు. దానికి తోడు ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న క్లిప్ లీక్ అయింది. అలా మహేష్ బాబు నడుచుకుంటూ వచ్చి వీల్ చైర్లో ఉన్న ఒక వ్యక్తి ముందు మోకాలపై కూర్చున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేసింది. అసలు జక్కన్న ఏం సినిమా తీస్తున్నాడ్రా బాబు అని అనుకోని సినిమా ప్రియుడైతే లేడు. మహేష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. మెడ నుంచి రక్తం కారుతుండగా మెడలో రుద్రాక్షమాలతో లుక్ను చూపించారు. అంతేకాదు, ఈ రుద్రాక్షమాలతో నంది, త్రిశూలం ఇలా శివుడిని రిప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్లో అంచనాలు క్రియేట్ చేశారు. ప్రీ లుక్ పోస్టర్తోనే తిరుగులేని అంచనాలు క్రియేట్ చేశారు మేకర్స్.